బురదలో తిరిగిన పంది అట సవాల్ ఇసిరిందట, చూసుకుందాంరా నీ పతాపం నా పతాపం అని, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ లాగా. చూసుకుందాం అని లోపల దిగినాం అనుకో, ఏమవుతుంది? మనకు ఓడిపోయినా ఏడిపోయి, గెలిచినా ఏడిపోయి. ఎందుకంటే గెలిచి ఎవరికి చెప్తాం పంది మీద గెలిచినామని? ఓడిపోవడం వల్ల ఏడిపోయేందుకు మన బట్టలు ఖరాబ్ అవుతాయి కాబట్టి. కానీ రెండింటి వల్ల పందికి లాభం ఏంటి? నేను పందిని కాబట్టి ఓడిపోయాను అని చెప్తుంది ఈజీగా. ఇంకోటి ఏంది, దాంతో బురదలో బుర్రడం వల్ల దానికి ఆనందం వచ్చిందిగా, కాబట్టి మన వల్ల దానికి ఆనందం కూడా వస్తుంది. దీని బదులు మనం ఒక సింహంతో తలపడ్డాం అనుకో, అప్పుడు ఓడిపోయినా కూడా మనకు హ్యాపీనెస్ ఉంటుంది కదా. సింహం ముందు నిల్చోవడమే గొప్ప విషయం, ఇంకా గెలవడం సంగతి దేవుడు ఎరుగు. కాబట్టి ఈ బురదలు తిరిగే పంది లాంటి వాళ్ళు చాలామంది నాకు తగులుతూ ఉన్నారు, వాళ్ళ బురద నాకు రుద్దుదామని. మీకు కూడా సొసైటీలో ఉన్నారు కాబట్టి మీకు కూడా దొరుకుతూ ఉంటారు, తగులుతూ ఉంటారు. ఆ బురదను మాత్రం దయచేసి తగిలించుకోకండి. నవ్వుతా సైలెంట్గా మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి తప్పుకోండి. సబ్జెక్ట్ ఏమన్నా అర్థమైతే తెలుసు కదా, లైక్ చేయండి.